మరో బ్రేకింగ్ చూస్తున్నాం. బస్సులో దొంగలు బీభత్సం సృష్టించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి పావగడకు వెళ్తున్న బస్సులో జరిగింది. లక్ష్మీదేవి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో ఆమె పక్కన ముగ్గురు మహిళలు కూర్చున్నారని తెలిపింది. వారు తన బ్యాగ్లో ఉన్న 12 తులాల బంగారాన్ని అపహరించారని ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీదేవి మా ఆయన ఆర్టీసీ డ్రైవరు పావగడకు పోవాలని పోతాంటే ఈ ఊరు బస్ స్టాండ్లోనే నేను ఎక్కిన. వాళ్ళు నా పక్కన వచ్చి కూర్చున్నారనమాట. డ్రైవర్ వచ్చి కండక్టర్ వచ్చి టికెట్ అడిగితే వాళ్ళు టికెట్ తీసుకోలే. నేను తీసుకున్నాను. వాళ్ళు టికెట్ మా అమ్మ రాలేదని దిగేసిపోయినారు అంతే. నేను ఇంకా ముందుకు పోయిన తర్వాత చూసుకున్నాను లేవటం. ఏమిట్లో పెట్టిన బంగారం? లాంగ్ చైన్ 4 గాజులు. ఏమిట్లో పెట్టుకుంటారు? ట్రావెల్ బ్యాగ్స్ పెట్టినా. వాళ్ళు జుప్పు తీసి ఎప్పుడు తీసుకున్నారు నేను చూడలే. పెద్దోళ్ళే పెళ్ళి అయింది. వాళ్ళ ముగ్గురు నేను వాళ్ళని చూసినాను బాగా. నా పక్కన వచ్చి కూర్చొని మా బ్యాగ్ తీసుకొని అట్లా పెట్టుకోండి కూడా. ఎంత దూరంలో దిగిపోయారు? వాళ్ళ బస్ స్టాండ్కి దగ్గరలోనే బస్ స్టాండ్ ఇట్లుంటే అట్లా మీద దిగేసినారు. మా అమ్మ రాలేదని దిగేసినారు ముగ్గురు. మళ్ళీ దిగి ఆటో ఎక్కుని పోయిస్తున్నారు వాళ్ళు. మేము సీసీ కెమెరాలో చూస్తున్నాము. ఆటో ఎక్కిపోయినారు. ఓ బస్సులో దొంగలు బీభత్సం సృష్టించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి పావగడకు వెళ్తున్న బస్సులో జరిగింది. లక్ష్మీదేవి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో ఆమె పక్కన ముగ్గురు మహిళలు కూర్చున్నారని తెలిపింది. వారు తన బ్యాగ్లో ఉన్న 12 తులాల బంగారాన్ని అపహరించారని ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. ఆర్టీసీ బస్సులో అయితే దొంగలు బీభత్సం సృష్టించినట్టు తెలిసింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కిరణమయ్యి, ఏదైతే కళ్యాణదుర్గానికి చెందిన ఒక మహిళ లక్ష్మీదేవి అనే మహిళ వివాహ శుభకార్యం కోసం అని చెప్పి పావుగడ వెళ్తుంది. పావుగడ వెళ్ళడానికి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుంది. అయితే తను వెళ్లే సమయంలో ప్రత్యేకంగా ఒక తన హ్యాండ్ బ్యాగ్ లో ఏదైతే బంగారం అంటే లాంగ్ చైన్, గాజులు, 12 తులాల బంగారు నగలు అందులో బ్యాగ్ లో ఉంచుకుంది. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన ముగ్గురు మహిళా దొంగలు ఏదైతే ఆమెతో పాటు బస్సులో ప్రయాణం చేశారు, అదే ఒకటే సీట్లోనే కూర్చున్నారు. అయితే ఆమెను మాటలో పెట్టి బ్యాగ్ లో ఉన్న ఏదైతే ఉందో గోల్డ్ తస్కరించారు అనేది ఆమె బాధితురాలు శ్రీదేవి చెప్తున్న పరిస్థితి. కేవలం కళ్యాణం నుంచి ఒక 2 కిలోమీటర్లు వెళ్ళిన అనంతరం ఆమె బ్యాగ్ లో అది కనిపించకపోవడంతో తన పక్కన ఉన్న మహిళలు ముగ్గురు తీసుకున్నారని ఆమె గుర్తించింది. రెండోది, ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రతి 2 కిలోమీటర్లు దాటగానే కండక్టర్ టికెట్ అడగడంతో తమ వాళ్ళు రాలేదని చెప్పి బస్సు దిగేసి వెళ్ళారు. ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్ లో కూడా ఉన్న ఈ దృశ్యాలన్నీ కూడా. దీన్ని బట్టి ఆ ముగ్గురు మహిళలు ఈ 12 తులాల బంగారం కొట్టేశారని చెప్పి ఏదైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ఆ మహిళల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విచారణ కూడా చేస్తున్నారు. అయితే రవిచంద్ర, మహిళతో సంభాషిస్తున్న సమయంలో వాళ్ళపై ఎటువంటి అనుమానం రాలేదా బాధితురాలికి? ఈ మహిళ ఎవరైతే కళ్యాణదుర్గం బస్ స్టాండ్ లో బస్ కోసం వేచి ఉన్నప్పుడే ఈ ముగ్గురు మహిళలు కూడా ఆమెతో పాటు కలిసి ఉన్నట్టు తెలుస్తోంది. అందువల్లనే ఈమె కదలికలని పూర్తిగా కూడా అంటే ఈమె బంగారు గోల్డ్ తెచ్చుకున్న విషయం కూడా ఆ బ్యాగ్ లో పెడుతున్న విషయాలన్నీ కూడా గమనించినట్టున్నారు. అందుకని ఆమెను వెంబడించి ఆమెతో పాటు ప్రయాణం చేస్తున్నట్లు నటించి ఈ తస్కరించిండు అంటారని పోలీసులు అంటున్నారు. మరి ఈ ముగ్గురు మహిళలే కొట్టేశారా లేకుంటే ఏం జరిగిందంటే పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగుతోంది. కిరణమయ్య. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.